హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్విక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. డేటా కలెక్షన్ నుండి మోడల్ మానిటరింగ్ వరకు ప్రతి స్టెప్స్ ని జనరల్ ఎగ్జాంపుల్ తో చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో ఎంఎల్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ బిజినెస్ అండర్స్టాండింగ్ అన్నమాట. సో ప్రతి ఎంఎల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు బిజినెస్ సమస్య అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఎవరెవరు లోన్ తిరిగినివ్వకుండా ఉంటారో అది వంచన వేసి రిస్క్ తగ్గించుకోవాలనుకుంటుంది. సో నెక్స్ట్ డేటా కలెక్షన్ అన్నమాట. డేటాబేస్, ఏపీఐలు, యూజర్ లాగ్స్, సెన్సార్స్ వంటివి ఉపయోగించి రా డేటా సేకరిస్తారన్నమాట. ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ సమాచారం, క్రెడిట్ హిస్టరీ, ఇన్కమ్ వివరాలు ఇలాంటివి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ క్లీనింగ్. సో మిస్సింగ్ వాల్యూస్ ను తొలగించాలి, డేటా టైప్స్ సరి చేయాలి, నార్మలైజేషన్ చేయాలి, కేటగిరీ వాల్యూస్ ఇన్కోడ్ చేయాలి, అలాంటివి అన్నమాట. ఎగ్జాంపుల్, ఎస్ఆర్ నోను 1/0 గా మార్చడం, ఇన్కమ్ లో ఖాళీలు ఉంటే మీడియం తో నింపడం, అలాంటివి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ గురించి చూద్దాం. డేటాలోని ప్యాటర్న్స్, డిస్ట్రిబ్యూషన్స్, కోరిలేషన్స్ తెలుసుకోవడం అన్నమాట. ఎగ్జాంపుల్, బేస్డ్ ఆన్ ఇన్కమ్ ఆర్ ఏజ్ ఆధారంగా డిఫాల్ట్ రేట్ ని గ్రాఫ్ లో చూపించడం అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఇంజనీరింగ్, కొత్త ఫ్యూచర్ క్రియేట్ చేయడం లేదా ఉన్నవి మార్చడం అన్నమాట. ఎగ్జాంపుల్, డెబిట్ టు ఇన్కమ్ రేషియో లాంటి కొత్త ఫ్యూచర్ ని తయారు చేయడం అన్నమాట. నేను ప్రతిదీ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ మోడల్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్. సరైన అల్గోరిథం ఎంచుకుని ట్రైనింగ్ డేటాతో మోడల్ ని ట్రైన్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, లాజిస్టిక్ రీగ్రెషన్ లేదా రాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ కోసం. సో నెక్స్ట్ మోడల్ ఎవల్యూషన్, అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్ వంటి మ్యాట్రిక్స్ తో మోడల్ ని టెస్ట్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్, మోడల్ 92% డిఫాల్ట్ ని సరిగ్గా అంచనా వేస్తే బాగుంది, కానీ అన్ని వయసుల్లో సమానంగా పనిచేస్తుందా లేదా అనేది చూస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ హైపర్ పారామీటర్ టర్నింగ్, మోడల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి గ్రిడ్ సెర్చ్ చేసి రాండమ్ సెర్చ్ వంటివి ఉపయోగిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ మోడల్ డిప్లాయ్మెంట్ చేయడం, మోడల్ ని ఏపీఐ గా మార్చి ప్రొడక్షన్ కి పంపించాలి. దానికి ఫ్లాస్క్ లేదా ఫాస్ట్ ఏపీఐ ఉపయోగించవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్, లోన్ ఎస్టిమేట్ వేయడం కోసం బ్యాంక్ సాఫ్ట్వేర్ లో ఏపీఐ ఇంటిగ్రేట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఫీడ్బ్యాక్ లూప్, మోడల్ పర్ఫార్మెన్స్, లేటెన్సీ, డ్రిఫ్ట్ ని మానిటర్ చేయాలన్నమాట. ప్రొమెథసిస్, గ్రాఫానా, ఎంఎల్ ఫ్లో వంటివి టూల్స్ గా ఉపయోగించవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్, కొంతకాలం తర్వాత యూజర్ బిహేవియర్ మారితే మోడల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, సో రీట్రైన్ అవసరం అవుతుంది అన్నమాట అప్పుడు. సో నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ సిఐసిడి ఫర్ ఎంఎల్, జెంకిన్స్, గిటబ్, యాక్షన్ వంటి టూల్స్ తో ట్రైనింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ ఆటోమేట్ చేయాలి. ఎగ్జాంపుల్, కొత్త డేటా సెట్ వచ్చిన వెంటనే పైప్లైన్ కొత్త మోడల్ వర్షన్ ట్రైన్ చేసి డిప్లాయ్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ రీప్రొడ్యూసిబిలిటీ, అంటే మోడల్ డేటా సెట్ పారామీటర్ అన్ని ట్రాక్ చేయాలి. ఎంఎల్ ఫ్లో, డిబిసి ఉపయోగించవచ్చు అన్నమాట. మన గోల్ ఏంటంటే ఎవరైనా మొదటి నుంచి అదే మోడల్ ని రీప్రొడ్యూస్ చేయగలగాలి. సో మీకు ఎంఎల్ లైఫ్ సైకిల్ గురించి అర్థమైంది అనుకుంటే క్లియర్ గా. నేను ప్రతి ఎగ్జాంపుల్ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ప్రతి వీడియో నేను ఏ వీడియో అయినా 10 to 15 minutes కంటే ఎక్కువ చేయను. సో మోస్ట్లీ 10 to 15 minutes లోనే ఉంటుంది. సో మీకు ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా తక్కువ టైంలో త్వరగా నేర్చుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.